హాయ్ ఫ్రెండ్స్, పోచమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నామని ముందు వీడియోలోనైతే చెప్పినా కదా. అందుకోసం అయితే అక్కడికి కావాల్సిన సామాన్ అంతా సర్దుకున్నాము. చూసారా, అక్కడికి కావాల్సిన గిన్నెలు ఒక సంచిలో, ఆ తర్వాత వాటర్ కోసం ఒక క్యాను, కట్టెలు. అక్కడ కట్టెలు దొరుకుతాయి కానీ వర్షం పడ్డది కదా అండి, తడిసి అవి అంటుకోవని ఇక్కడ నుండే తీసుకెళ్ళినాం. ఆ తర్వాత ఒక చేప లాంటిది కిందేసుకొని కూర్చోవడానికి అయితే రెడీ పెట్టుకున్నాం. ఇంకా ఫైనల్లీ అయితే ఇంట్లో నుండి బయటికి అయితే వెళ్ళినామండి. వెళ్ళేటప్పుడు అయితే కొంచెం వర్షం అనిపించింది, ఆ తర్వాతనైతే తగ్గిపోయింది లేండి అక్కడికి వెళ్ళేసరికి. ఇక మా ఫ్యామిలీ, మా అత్తమ్మ, మామయ్య, మేమైతే కార్లో వెళ్ళినాం. ఫైనల్లీ అక్కడికైతే వచ్చేసినాం. ఆడ పెట్టే ఏమైతుంది, అవన్నీ పోయిలే కదా. నీయో ఇక్కడ పోయిలేవు. ఇక అక్కడ దిగి సామాన్ అంతా అక్కడ పెట్టేసుకొని ఇక పొయ్యి అయితే అంటు పెట్టాలి కదండి. కింద భూమి మొత్తం పదని ఉండడం వల్లనైతే ఈ పొయ్యి అయితే అస్సలు అంటుకోలేదు. మస్తు టైం పట్టిందండి పొయ్యి అయితే అంటుకోవడానికి. అగ్గిపుల్లలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇక ఫైనల్లీ ఇట్లయితే కాదని ఇక మా ఆయన అయితే బండ్లో పెట్రోల్ అయితే తీసుకొచ్చిండు. పెట్రోల్ పోసి అంటు పెడితే తొందరగా అంటుకుంటుందని ఇక పెట్రోల్ పోసి అటో ఇటో కష్టపడైతే మొత్తానికైతే పొయ్యి అంటించేసి బోనం అయితే ఎక్కిచ్చేసినామండి. ఇక ఆ తర్వాత బోనం కంప్లీట్ అయినాక బోనం తీసుకొని అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళినాం. ఫస్ట్ వెళ్ళగానే నేనైతే అక్కడ చిలుకలు కట్టేసిన, మళ్ళీ అక్కి వయసు కూడా కట్టారు. ఆ తర్వాత చిలుకలు కట్టేసిన తర్వాత అమ్మవారిని అయితే చూపిస్తా, లోపల ఎలా ఉందో చూడండి. చూసారా, ఇక్కడైతే ఎన్ని చిలుకలు కట్టిరో అమ్మవారి మొక్కు కోసం అయితే. చూడండి ఎలా ఉందో లోపల అమ్మవారు అయితే. లక్కి పట్టుకొచ్చే కదా పూల కవరే పిన్నికిచ్చు. ఈ అమ్మవారి టెంపుల్ అయితే చుట్టుపక్కన పొలాలు అయితే ఉంటాయండి, మధ్యలో ఈ అమ్మవారు ఉంటుంది. ఆ పక్కన అయితే మామిడి తోట ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు చూడడానికి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఎంత వర్షం కొట్టినా అనేటట్టు అయితే ఏం ఉండదు, అంత నీట్గానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ దగ్గర ఏరియా అయితే మాత్రం వెళ్ళి చూడండి. ఇక మా మొక్కులు కంప్లీట్ అయినాక ఈ అమ్మవారికి అయితే కోడిని అయితే కొయ్యాలి కదా. మా కోడి అయితే చూసిరా ఎంత కళ్ళు తాగుతుందో, పూసిన కొద్దీ తాగుతుందండి పాపం. అదైతే ఎంత దూపుతో ఉన్నదో కదా. ఇక ఫైనల్గానైతే అది అయిపోయింది. ఇక అక్కడ అన్నం తినేసి అయితే బయలుదేరి ఇంటికి వచ్చేసినాం. వచ్చి రాగానే మస్తు తలనొప్పి వచ్చిందండి. ఇక ఎటన్నా బయట జర్నీలు చేస్తే నాకైతే ఇలానే ఉంటుంది. మీ పరిస్థితి కూడా ఇంతేనా ఫ్రెండ్స్? అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.